ఒళ్ళు కాలితే ఒకలా లేకపోతే మరోలా కులాయి వద్ద మహిళలు మాట్లాడేలా మాజీ సీఎం జగన్ రెడ్డి మతి భ్రమించినట్టు వ్యవహరించడం పట్ల జనసేన పార్టీ మహిళా నేత ఆకేపాటి సుభాష్ని విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు జనసేన పార్టీ వీర మహిళలతో కలిసి సుభాష్ని మాట్లాడారు. నువ్వు ముందు సావు అసెంబ్లీకి, నువ్వు అసెంబ్లీకి వచ్చి ముందు ఆ 10 మంది నీతో పాటు ఆ 10 మందిని కూడా వేసుకుని ఆ 11 మంది వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టి సావండి. మీకు ఇచ్చిన క్వశ్చన్ అవర్లో మీరు అందరూ ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేల టైం కూడా నువ్వే తీసుకొని వచ్చి ఆడొచ్చి నువ్వు మాట్లాడినావంటే బాగుంటుంది. అసలు ప్రశ్నలే సంధించరు. వచ్చి ఆ ప్రెస్ మీట్లో ఒకటి పెడతావు, బెంగళూరులో ఉంటావు, తాడేపల్లికి వస్తావు, నీ బాధ ఏందో నీ యావేందో మాకు అర్థమే కాదు. ముందు ఆ 11 మంది సావండి. అసెంబ్లీకి మీరు సచ్చినారంటే అప్పుడు ఏదైనా మాట్లాడుకుందాం కూర్చొని. తర్వాత దత్తపుత్రుడు అన్నాం. దత్తపుత్రుడు అని గతంలో కూడా చాలాసార్లు అన్నాం. దత్తపుత్రుడు అన్నందుకే ఆయన ఎగిచ్చి తంతే 151 మధ్యలో 5 ఎగిరి 11 మాత్రమే మిగిలినాయి. మళ్ళీ అధపాతాళానికి తొక్కుతా జగన్మోహన్ రెడ్డి అన్నాడు, తొక్కేశాడు, 11తో మిగిల్చాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు దత్తపుత్రుడు అని మొదలు పెట్టావనుకో, ఈసారి తంతే కూడా నీకు 0 కూడా మిగలకుండా పోతుంది. నువ్వు కూడా మీ నాయనలా గల్లో కలిసిపోతావు. ఇది మాత్రం నిజం. మళ్ళీ ఏదో అన్న పాపం ఏంది కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని. మరి నువ్వేంది నాయన, నువ్వు ఉప్పల్ బాలుకి ఎక్కువ. ఉప్పల్ బాలు తెలుసు కదా, ఉప్పల్ బాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉప్పల్ బాలుకి ఎక్కువ, కేఏ పాల్కు తక్కువ, శ్రీరెడ్డికి ఎక్కువ, రోజారెడ్డికి తక్కువ, పేర్ని నానికి ఎక్కువ, అవినాష్ రెడ్డికి తక్కువ. నీ గురించి చెప్పాలంటే చెంచల్గూడకి ఎక్కువ, అండమాన్కి తక్కువ. ఇంకా నీ గురించి కోకొల్లలు చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు మనం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదంటే మేము కూడా నీకంటే అద్భుతంగా మాట్లాడగలము. మొన్నేమో అసెంబ్లీలోకి వచ్చి గవర్నర్ గారి మాటలు కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని అడిగావు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇస్తారు? నువ్వే గతంలో అదే అసెంబ్లీలో 23 సీట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు, నీకు దాంట్లో 5 తీసేసుకున్నానంటే నీకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఉన్నది, నేను అనుకుంటే తీసుకోగలను అన్న మగాడివి కదా నువ్వు మగాడి కదరా బుజ్జి. నువ్వెందుకు ఇవన్నీ మాట్లాడుతున్నావు మళ్ళీ ఇప్పుడు? అంటే నువ్వే అవి మాట్లాడతావు, నువ్వే ఇప్పుడు ఒళ్ళు గాలొకటి ఒళ్ళు గాలకుండా ఒకటి. నీకు మామూలుగా ఉండదు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అన్నావంటే ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా నీకు సిగ్గన్నా ఉందా? ఇదే ప్రెస్ క్లబ్ సాక్షిగా నీకు చీర సార కూడా పెట్టిండా? నీ నోరు అదుపులో పెట్టుకో, ఇట్లా ఆడింగోడు మాటలు మాట్లాడకు అని. కానీ మళ్ళీ ఆడోళ్ళలాగా వచ్చి కొలాయిల దగ్గర ఆడోళ్ళు మాట్లాడతారు, అటే మాట్లాడతావు. నిన్ను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కానీ ఏదేదో మాట్లాడతావు. అక్కడ అడిగిన ప్రశ్నకి మా ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి అని ఒక విలేకరు అడిగిన మాటకి ఎంతో హుందాగా జర్మనీలో అయితే ఇస్తారు, ఇక్కడ ఆంధ్రాలో కుదరదు అది అని చెప్పారు. దాన్ని నువ్వు ప్లస్గా తీసుకున్నావు, పాజిటివ్గా తీసుకుంటావు, దానికి కావాల్సిన కౌంటర్ ఇవ్వాలి. కానీ ఆయన అసెంబ్లీకి ఎక్కువ ఏవో మాట్లాడద్దు. నువ్వు అసెంబ్లీకి ఎక్కువ. నీ నాయన పేరు లేకపోతే నువ్వు కేర్ ఆఫ్ రోడ్డు పక్కన నువ్వు బఠానీలు అమ్ముకోవడానికి కూడా పనికిరావు జగన్, గుర్తుపెట్టుకో.